ముందు బటన్స్ ఇట్లా పెట్టుకోవాలి, స్ట్రేట్ కట్టింగ్ బ్యాక్ పార్ట్ని తెచ్చి ఇలా పెట్టుకోవాలి. ముందు భాగం కట్ చేసేటప్పుడు చూడండి ఇలా పెట్టుకోవాలి. స్ట్రేట్ కట్టింగ్ మాత్రమే మీకు జరిపి, ఇంకా క్లాత్ అక్కడ సేవ్ అవుతుంది. చాలు, ఇక్కడ చంకకు సరిపోయేటంత జరుపుకోవాలి. సరిపోయింది కదా. ఇప్పుడు నువ్వు దీన్ని అక్కడ చుట్టూ డ్రా చేసి, ఇదిగోండి నేను చెప్పకుండా సరళ ఎంత వట్టు గీస్తుందో మనం కూడా అబ్జర్వ్ చేద్దాము. నెక్స్ట్ సైడ్ నీకు నేను చెప్తా. ఫస్ట్ ఎంత గీస్తుంది, మరి ఏం గీస్తుంది, ఏం అలవాటు అయింది, ఆమెకు అర్థమవుతుందా లేదా మనం కనిపెడదాము. ఓకే, ఏమేమి డ్రా చేసినావు? కట్ చేయడం కాదు, ఇప్పుడు నువ్వేం కట్ చేస్తావు? నువ్వు అదే డ్రా చేయమన్నా డ్రా చేసినావు. ఇప్పుడు దీంట్లో నువ్వు ముందు భాగం కొలవవా, క్రాస్ పట్టీలు కొలవవా, షేప్ పట్టీ కొలవవా, ఇవన్నీ తీసినాక నేను ఫస్ట్ నువ్వు ముందు భాగం తీసుకో. ఇట్లా ఫస్ట్ ఈడ లైన్ చేసుకో. ఫస్ట్ ఒక లైన్ చేసుకో ముందు భాగంకి. అంటే వెనక నెక్కు, హై నెక్కు, ముందు డీప్ కాబట్టి నువ్వు ఇలా లైన్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి చేసి ఇప్పుడు నువ్వేం చేస్తావు, కొలత బ్లౌజ్ తీసుకొని ముందు నెక్ ఎంత ఉందో మెజర్ చేయు. చాలామంది చిన్న చిన్నగా మనకు ఏదైనా కానీ మనం పని పడ్డప్పుడు 12 పనులు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. కొంచెం అన్నీ పక్కకు పెట్టుకొని మెల్లిగా శాంతంగా వేసుకో. ఆ కొలిచేటప్పుడు కుట్టుకోదులు ఇంకా మంచిగా అట్లా ఇక్కడ వరకు టచ్ కావాలి. అంటే ఆమె నెక్ ఎంత చిన్నగా ఉందో చూడు. చాలా చిన్నగా ఉంది. ఇంకా కొంచెం కిందికి వస్తుంది. ఇంకా కొంచెం పట్టుకునే విధానం కూడా ఉంటుంది. ఓకేనా? తీసేయి ఇక. ఇది ఇలా పెట్టేసి కలిపేసేయి నెక్ను రౌండ్ స్కేల్ తోటి. ఓకే, నేను ఇక్కడ ఒక ముందు భాగంలో ఒక చిన్న టిప్ ఉంటుంది. ఆ చిన్న టిప్ కోసం మీకు చెప్తాను, నేను చిన్న వీడియో చేస్తాను. స్ట్రీమ్ ఎలా చేస్తుంది అనేది మనం చూద్దాం. ఓకే, ముందు భాగం నెక్ వరకు చూసినాం కదా, మేమేం మిస్టేక్ చేస్తుంది అనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.